ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. ధనుంజయ రెడ్డి A31, అలాగే కృష్ణమోహన్ రెడ్డి A32గా ఉన్న విషయం మనకు తెలిసిందే. A33 బాలాజీ గోవిందప్పలకు కూడా బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. ముగ్గురికి ₹1,00,000 చొప్పున పూచీకత్తు 2 షూరిటీలతో బెయిల్ ఇచ్చింది. 50,000 పూచీకత్తు 2 షూరిటీలతో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్కు అనుమతి లభించింది. మిథున్ రెడ్డికి 5 రోజులు మాత్రమే బెయిల్ లభించింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలంటూ మిథున్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో భారీగా నగదును సైతం పట్టుకుంది. అయితే సిట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మిథున్ రెడ్డికి బెయిల్ లభించడంతో కొంత ఆనందం వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఇది కేవలం పరిమిత కాలపు బెయిల్ అవ్వడం ఇప్పుడు కొంత నిరుత్సాహాన్ని కూడా గురి చేస్తుంది ఆయన అభిమానులకు. ఈ నెల 11న ఆయన తిరిగి మిథున్ రెడ్డి సరెండర్ కావాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. కేవలం 5 రోజులు మాత్రమే బెయిల్ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మిథున్ రెడ్డికి బెయిల్ రావడం కొంత ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులకు ఆయన అభిమానులకు వెంటనే మళ్ళీ వెళ్లాల్సి రావడం, 5 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వెళ్లాల్సి రావడం కొంత నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పాలి. కానీ వరుసగా ముఖ్యమైనటువంటి వాళ్ళకి బెయిల్ రావడం అనేది కొంత కీలక పరిణామంగా మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా ఈ కేసులు అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డికి కానీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి A31గా ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి A32గా ఉన్నారు, A33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా బెయిల్ రావడం అనేది చాలా కీలక పరిణామంగానే చోటు చేసుకుంది. కేసు ఎటు మలుపు తిరుగుతుంది. నిజంగా ఈ వీళ్ళకి బెయిల్ ఇవ్వడం వల్ల ఏదైనా కేసు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా? విచారణ మున్ముందు అసలు ఎలా జరగబోతోంది, ఇప్పుడు ఎంతవరకు సాగుతోంది అనేది చాలా కీలకంగా మారింది. మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారుగా 3,500 కోట్లకు పైగా ఇందులో స్కామ్ జరిగింది అనేటువంటి ఆరోపణ మొదటి నుంచి టీడీపీ చేస్తుంది. డబ్బులు కేవలం యూపీఐ లేకుండా ఆన్లైన్లో లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకున్నారని, భారీగా ఈ డిస్టిలరీస్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నారని, ముడుపులు ముట్టాయని, అవన్నీ కూడా క్యాష్ రూపంలో తీసుకువెళ్ళి ఇటు రాజకీయాల్లోనూ లేదంటే సినిమా ఇండస్ట్రీలోనూ వ్యాపారాల్లోనూ రియల్ ఎస్టేట్లోనూ ఇలా చాలా రకాలుగా డబ్బులు ఉపయోగించారు అనేది చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు. ఈ నేపథ్యంలో సిట్ చాలామందిని అరెస్ట్ చేసింది. మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. చెవిరెడ్డి ఇంటి వరకు కూడా ఈ అరెస్టుల పరంపర వెళ్ళింది. ఇలా ముఖ్యమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ నాయకులు చెప్పే మాట ప్రకారం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వైసీపీ అధిష్టానం దగ్గరికి వెళ్ళబోతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనేది టీడీపీ నాయకుల యొక్క వాదనగా మనం చూస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. ఈ నేపథ్యంలో ఈ కేసు ఈ మధ్యకాలంలో కొన్ని మలుపులు తిరగడానికి కూడా మనం చూసాం. ముఖ్య నాయకులకు నోటీసులు రావడం, వరుస అరెస్టులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు మిథున్ రెడ్డికి బెయిల్ రావడం కానీ మళ్ళీ తిరిగి 5 రోజుల్లో వెళ్ళాలని చెప్పడం కానీ, ఈ 2 అంశాల పట్ల మరి రియాక్షన్ ఎలా ఉంది, మిథున్ రెడ్డి రియాక్షన్ కానీ ఆయన అభిమానుల రియాక్షన్ కానీ తెలుసుకుందాం. ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, మిథున్ రెడ్డి బెయిల్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాకపోతే వచ్చినంతసేపు లేదు కదా ఆనందం, మళ్ళీ 5 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఆయన తిరిగి సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? నందు, ఏదైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే ఈ యొక్క మద్యం ఈ యొక్క కేసులో ఏదైతే సిండికేట్ కేసులో ఆయనైతే అరెస్ట్ అయినటువంటి A4 ముద్దాయిగా ఉన్న ఆయనైతే అరెస్ట్ చేశారు. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనైతే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ అయితే ప్రస్తుతం హైకోర్టు వేసిన నేపథ్యంలో దాన్ని అయితే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ అయితే ఇప్పుడు మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ నెల మళ్ళీ 11వ తేదీన 5 గంటలకైతే తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే సరెండర్ అవ్వాలంటూ కూడా అన్ని నిబంధనలతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎప్పుడైతే బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలోనే అక్కడ నుంచి లాయర్ వైసీపీకి సంబంధించినటువంటి లాయర్లు లీగల్ లాయర్లు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చెప్తే ఆయన మొత్తాన్ని కూడా
కూడా పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే అప్పుడైతే తీసుకొచ్చినట్టు బయటికి వచ్చి అలాగే విజయవాడ అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతున్నందుకు మళ్ళీ అంటే ఈ నెల 11వ తేదీన అంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అదే అవకాశం ఇవ్వాలని ఆయన అయితే మొదటగా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై అతనికి బెయిల్ వస్తుందా లేదంటే ఆ బెయిల్ ని అతను ఆ యొక్క ఏదైతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా ప్రధానంగా తన ఓటు వినియోగించుకోవాలని కూడా సూచించినట్టుగా కొంతమంది అది బెయిల్ రాకుండా కూడా ఆ వాదనలు అయితే వినిపించారు. అని ఈ నేపథ్యంలో మరి ఈ కేసు ఏదైతే ఈ యొక్క లెక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి కేసులో మొత్తంగా ఉన్నారు. దీన్ని అయితే ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయనకి బెయిల్ ఇవ్వకూడదని కూడా పక్కన ప్రభుత్వం నుంచి కూడా సిబిఐ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకైతే అతనికి ఏదైతే ఉపరాష్ట్రపతికి అయితే ఓటు ఉపయోగించుకునేందుకు ఆయనకి కేవలం బ్యాలెట్ ద్వారా అతనికి అవకాశం ఇవ్వాలంటూ కోరినప్పటికీ అతనికైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు. ఆ విధంగా కాకుండా పోస్ట్ బ్యాలెట్ కాకుండా నేరుగా ఆయన వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల తిరిగి మళ్ళీ సరెండర్ అవ్వాలంటే ఇటువంటి నిబంధనలతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తాం ఈ యొక్క ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఒకరు కూడా దీనిపై అరెస్టులు చేస్తున్నారు. అందులో ఎంపీ మిథున్ రెడ్డి కూడా 4 A4 ఈ నేపథ్యం ఇప్పుడు మధ్యంతర బెయిల్ అయితే రాదని కూడా చాలా విధాలుగా కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విధంగా మంజూరు చేయడం పట్ల అయితే వైసీపీ నేతలు ఈ ఉపరాష్ట్రపతికి యువకాశం వినియోగించుకునేందుకు వెళ్లేందుకే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా పరిస్థితి అయితే ప్రధానంగా తెలుస్తుందండి. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మిథున్ రెడ్డికి బెయిల్ రావడం కొంత సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులకు ఆయన అభిమానులకు మళ్ళీ తిరిగి 5 రోజుల్లో వెళ్లాల్సి రావడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మరి మున్ముందు ఎలా పరిణామాలు ఉండబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మిగతా వారికి ఇందులో బెయిల్ రావడాన్ని మనం ఎలా చూడాలి? ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేదంటే బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళకి సంబంధించిన బెయిల్స్ మీద ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ జాయిన్ అవుతున్నారు. మణికుమార్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి అంటే ఓవైపు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చినప్పటికీ కూడా కేవలం 5 రోజులే పర్మిషన్ ఉంది. మరి ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళకి సంబంధించి బెయిల్ మీద ఎలాంటి షరతులు ఉన్నాయి? ఫర్దర్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం ఉందంటారు? నందు చూడొచ్చు, ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూసాం. ఈ రోజు ఉదయం ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆయనకు బెయిల్ వచ్చినట్టు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన బెయిల్ కోరిన నేపథ్యంలో ఆయనకి మధ్యంతర బెయిల్ 5 రోజుల పాటు ఇచ్చినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుండి బయటకు వచ్చిన పరిస్థితి. ఆయనకు బెయిల్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే లెక్కల కేసులో కీలకంగా భావించినటువంటి ముగ్గురికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించే రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి ఈ కేసులో 831 గా ఉన్నారు. అలాగే నగదు లావాదేవీలకు సంబంధించి ధనంజయ రెడ్డి పాత్ర పైన కూడా సిట్ అనేక అంశాలను గతంలో దాఖలు చేసినటువంటి చార్జ్ షీట్ లో కూడా ప్రస్తావన చేసింది. అదేవిధంగా జగన్ ఓఎస్టీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు బెయిల్ లభించిందని చెప్పాలి. ఆయనతో పాటు ఆయనకు కూడా షరతులతో కూడా బెయిల్ దక్కిందని చెప్పాలి. ఇంకా ఈ కేసులో 33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కూడా బెయిల్ మంజూరైంది. ఫస్ట్ ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరంటూ తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు కూడా తీర్పు వెలువరించిన పరిస్థితి. ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా చర్చించొద్దంటూ కూడా షరతులు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ముగ్గురు పాస్పోర్ట్లు కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి ఏసీబీ న్యాయమూర్తి స్పష్టం చేసిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ముగ్గురికి కూడా ఏదైతే ఈ కేసులో ప్రధానంగా నిందితులుగా భావించినట్టు ముగ్గురు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఈ రోజు ఉదయం మధ్యంతర బెయిల్ తో అటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నెల 9వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలైన ఓటింగ్ కోసం కూడా వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మిథున్ రెడ్డికి తిరిగి ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు సరెండర్ కావాలని చెప్పింది. దీంతో కొద్దిసేపటితో ఆయన కూడా జైలు నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. ఈ కేసులో దాదాపు 120 రోజులుగా రిమాండ్ ఉన్నటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ
గోవిందప్పటికి ముగ్గురికి కూడా ఒకేసారి బెయిల్ మంజూరైంది. 3 సార్లు అంటే గతంలో ముగ్గురు కూడా 3 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. తాజాగా అంటే ఈ వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పటి నుంచి తాజాగా అంటే 90 రోజులకు పైగా తాము రిమాండ్ లో ఉన్నాము, కేసుకు సంబంధించి ఎక్కడికో పురోగతి కనిపించలేదు కాబట్టి తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు దాని మీద పాత ప్రతిపాదనలు ఉన్నటువంటి ఏసీబీ కోర్టు తాజాగా ముగ్గురికి కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికి వరకు మొత్తం 12 మంది అరెస్ట్ అయిన ఈ కేసులో 12 మంది ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయ్యారు. వాళ్ళకి సంబంధించి ఇందులో మొన్న గత వారంలో పైలా దిలీప్ రాజశేఖర్ పిఏగా ఉన్నటువంటి పైలా దిలీప్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ముగ్గురికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ దాఖలు చేయడంతో మొత్తం 4గురికి కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినట్టు తెలిసింది. మరోవైపు మధ్యంతర బెయిల్ తో మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో తాజాగా అంటే కేసుకు సంబంధించి కొత్త పేర్లు కూడా ఇప్పుడు సిట్ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా బయటికి వస్తే కనుక బెయిల్ మీద బయటకు వస్తే ఖచ్చితంగా సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా సిట్టు వాదించిన పరిస్థితి. కానీ తాజాగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అటు ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ముగ్గురికి బెయిల్ రావడం అయితే తాత్కాలికంగా ఇప్పుడు మొత్తం రాజకీయం కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ రావడం అనేది ఇప్పుడు వైసీపీ మీద వరుసగా ఆరోపణలు చేస్తున్నటువంటి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కోర్టు ఇంతకు మించి విచారణకు సంబంధించి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేది కూడా చాలా కీలక పరిణామంగా మారింది. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. 5 రోజులు మాత్రమే గడువు మనకు కనిపిస్తోంది. మళ్ళీ 5 రోజుల తర్వాత ఆయన వెళ్ళి లొంగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సిట్ విచారణకు సంబంధించి చాలాసార్లు చాలా విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇప్పుడు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో మరింత విమర్శలు చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సిట్ వ్యవహార శైలి కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఇలా వరుసగా బెయిల్స్ రావడం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? ఈ బెయిల్ ఇలా రావడాన్ని ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాతో.